వేసవి వేడిపై దాడి, చల్లటిది ఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్లో తొక్కిస్లాట ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. తొక్కిస్లాట్లో ఏపీకి చెందిన దేవి అనే యువతి మృతి చెందింది. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తోందామె. కేవలం ఆర్సీబీ వేడుకల కోసం బెంగళూరు వచ్చింది ఈ యువతి. చనిపోయిన వారిలో 8 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అభిమానులు ఎంతమంది వచ్చారో అంచనా వేయలేకపోయారు నిర్వాహకులు. పరిస్థితి అంచనా వేయకుండా స్టేడియంలోని 3, 5, 12, 18, 19, 20 నెంబర్ గేట్లన్నింటినీ తెరిచుంచారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకువెళ్లారు. అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిస్లాట్ ఎందుకు జరిగింది? ఒక్కసారిగా జనం ఎక్కడి నుంచి వచ్చారు? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీనిపై కడప జిల్లాకు చెందిన ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నారో మా ప్రతినిధి కార్తిక్ బెంగళూరు నుంచి అందిస్తారు. సాయంత్రం తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి యువత కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. ఆ సమయంలో తొక్కిసలాట సమయంలో ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నటువంటి కడప జిల్లాకు చెందినటువంటి యువకుడు కూడా ఉన్నారు. అతనితో కూడా మనం మాట్లాడదాం. అంటే చెప్పండి, అంటే ఆ టైంలో ఇక్కడే ఉన్నారు మీరు, ఇన్ని లక్షల మంది వచ్చారు కదా, అసలు ఏం జరిగింది అసలు వాస్తవంగా? యాక్చువల్గా మేము ఇక్కడి నుంచి మా రూమ్కి వెళ్ళాలని ప్రయత్నంలో నిన్నాము. అవతల ఇటుపక్క రోడ్డు ఏదైతే చిన్నస్వామి స్టేడియం పక్కనే ఉన్న రోడ్డు ఏదైతే ఉన్నదో అదంతా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. జనాలు అయితే విపరీతంగా వచ్చారు. జనాలు విపరీతంగా రావడము, వచ్చిన జనాల్ని ఆ గేట్ ద్వారా లోపలికి వదిలినట్టున్నారు. మొత్తం అంతా జనాలు పరిగెత్తుకుంటా లోపలికి వెళ్ళిపోవడము, చాలా ఇంకా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు అంతా. వెళ్ళడం ఆ టైంలోనే ఒకరికి అప్పటికే అస్వస్థతకు గురయ్యి అక్కడ బట్టలన్నీ ఇప్పి ఆయనకి గాలి పోయేటట్టు ఏదో చేస్తా ఉన్నారు సపర్యలు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే మెట్రో ఉన్నింది కదా, ఆ మెట్రో నుంచి చాలామంది కొన్ని వేల మంది వచ్చేసినారు. మెట్రో ట్రైన్లో కూడా వీళ్ళంతా ఆర్సీబీ అనే అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారిగా గేట్లు దూకి లోపలికి వెళ్ళిపోవడము, అంతా జనాలు ఈ రోడ్డు అంతా బ్లాక్ చేయడం వల్ల తొక్కిసలాట ఎక్కువైపోయింది. అది మీరు ఆ టైంలో ఉన్నారు కదా, చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయారు. చిన్న పిల్లలను కూడా మోసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఆ టైంలో మీరు కూడా నిస్సహాయ స్థితి, మీరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో పోలీసులు ఎవరు లేరా? పెద్దగా పోలీసులు ఉన్నారు. పోలీసులు అంత ఎక్కువ స్థాయిలో పోలీసులు ఉన్నారని చెప్పను, కానీ పోలీసులు అయితే ఉన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రోడ్డులో ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినారు. అంత ఎక్కువ పోలీసులు, ఇంత క్రౌడ్ వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది క్రౌడ్. మా కళ్ళ ముందరే వాళ్ళు ఒక లారీ మొత్తం బారికేడ్లు పిలిపించి దింపడం అంతా మేమైతే చూసాము. అయితే ఎప్పుడైనా చూసారా? అంటే మామూలుగా మ్యాచ్లప్పుడు మీరు కూడా వస్తూ ఉంటారు కదా, సో ఇప్పుడు ఈ స్థాయిలో నిన్న జరిగింది, ఇంత వస్తారని? మామూలుగా ఒక రో అయితే మ్యాచ్ ఈరోజు జరుగుతుంది అనుకోండి, ఒక రో అయితే బారికేడ్ వేసి స్టాప్ చేస్తారు జనాల్ని. ఒక రో స్టాప్ చేసేసి అందరిని అలౌ చేయడము చాలా చాలా రష్గా ఉంటుంది ఇక్కడ. అట్లాంటిది ఇంకా వాళ్ళు విధాన సౌధ నుంచి కబ్బన్ పార్క్ వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేస్తారనగానే జనాలు ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీరు చాలా మంది రావడము, దానివల్ల ఎక్కువ అయిపోయింది విపరీతంగా తొక్కిసలాట. అంటే ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీబీ నిర్వాహకులు కానీ, స్టేడియం నిర్వాహకులు కానీ ఎవరు కూడా కాపాడేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేయలేదనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. నిజమేనా? ఎవరు ఆ స్థాయిలో కాపాడలేకపోయారా? అంటే ఇంతమంది వస్తారని వీళ్ళకి అంచనా లేకపోవడం వల్ల సిబ్బందిని అంతమంది రాలేదు. వెంటనే ఏదైతే ఘటనలు జరిగాయో దానికి రెస్పాండ్ అయిపోయి అంబులెన్స్ని పిలిపించడం కానీ, మాట్లాడడం కానీ అంతా వెంటనే చేశారు. ఇక్కడే మన కూతవేట దూరంలోనే మనకి బౌరింగ్ హాస్పిటల్ ఉన్నది, అది కూడా మాట్లాడినారు. తర్వాత మణిపాల్ హాస్పిటల్ కూడా దగ్గరలోనే ఉంది, అది కూడా మాట్లాడడం జరిగింది. వైదేహి కూడా దగ్గరే అండి, ఇక్కడ నుంచి కబ్బన్ పార్క్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అంతే. అది కూడా మాట్లాడి వెంటనే ఏర్పాట్లు చేశారు. అంటే మీరు వెళ్ళలేకపోయారు లోపలికి? మీ ఫ్రెండ్స్ ఎవరైనా లోపలికి వెళ్ళారా? లేదండి, లేదు. యాక్చువల్గా మాకే చెప్పారు మా ఆఫీస్లో, ఇక్కడైతే ఇంకా అంతా బ్లాక్ అయిపోతుంది, తొందరగా ఇంటికి వెళ్ళండి అని చెప్పారు.
చెప్పడం వల్ల మేము తొందరగా బయటపడ్డాం. సో సరైన టైంలో భారీ స్థాయిలో ఉంటారు. మేము బయటపడేటువంటి ప్రయత్నం చేసాం. మా కళ్ళెదురుగానే చాలామంది పడిపోవడం కూడా చూసాం. భారీ గేట్లు అనేది కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే ఇంతమంది వస్తారని మాత్రం ఇటు అధికారులు పోలీసులు కూడా ఊహించలేదనేది మాత్రం ప్రత్యక్షంగా అక్కడ ఆ సమయంలో నిన్న సాయంత్రం తొక్కిసలాట సమయంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇతను కూడా కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. లోపలికి స్టేడియంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే భారీ జనాలు ఉన్నారు, వద్దని చెప్పి తోటి స్నేహితులు చెప్పినటువంటి నేపథ్యంలో రోడ్డు మీద నుంచే అటే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం అయితే చేయడం కూడా జరిగింది. కేరళ పర్సన్ చంద్రేంద్ర కార్తిక్ ఎన్టీవీ బెంగళూరు.